जुबलीज में बाई इलेक्शन आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा, बीआरएस और बीजेपी और कांग्रेस? बीआरएस। मांगने सुनीता गाరు. हाँ, मार्केटिंग सुजीता का। कई बोले तो गोपीनाथ अन्ना कब से की कितना अच्छा डेवलप कर रही है, और रेवंत रेड्डी आके पूरा खराब हो गया। गोपीनाथ अन्ना थे तो हमारा ऑटो भी अच्छा चलता था, कारोबार भी अच्छा था हमारा। ये रेवंत अन्ना आने से क्या है, बसा फ्री करने से हम लोग को बहुत मुश्किल हो गया, बहुत प्रॉब्लम हो गया। उन्होंने रहे जब तो भी क्या है, थोड़ा बहुत होता था हम लोगों को, अब ये बसा फ्री करने से बहुत मुश्किल होगा। बाई इलेक्शन आ रहे हैं सर, जुबलीज में कौन सा पार्टी जीतेगा सर, बीआरएस, कांग्रेस और बीजेपी? एमएलए का एमएलए का एमएलए का कांग्रेस। कांग्रेस क्यों सर? पक्का। समझ रहे? क्यों? क्यों बोले तो जो है तो हल्लो हल्लो एक स्टेप लेते जा रहे उन्होंने, एक 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 इसमें देते जा रहे। समझ गया बात को? इस बात से वही रहता पक्का एमएलए की सीट। पुराना उस दिन मांगंडी गोपीनाथ सर का काम कैसे है सर? वो करे थे, उनके साथ जो है तो यहाँ पे बाबा फसीउद्दीन थे ना, बाबा फसीउद्दीन जो डिप्टी मेयर थे, उन्होंने जो है तो क्या करे ना, पूरे रोडों का सब अच्छा करे। कौन सा जो डिप्टी मेयर थे बाबा फसीउद्दीन, जब उन्हें उसमें थे कहीं में बीआरएस में थे, अब कांग्रेस में आए। अब कांग्रेस में आए करे तो क्या होता मालूम है, बाबा फसीउद्दीन साहब को जरा पोच भी मिला करा तो अच्छा रहता। उनके साथ लिंक्स जो है तो वो है ना, तो कांग्रेस आती एमएलए। अभी कांग्रेस में कैंडिडेट कौन है सर? अब देते कोई तो भी देते, बहुत सारे लोग हैं लाइन में ठहरे हुए हैं। गुंतूर राममोहन राव, नवीन यादव गाరు. हाँ? गुंतूर राममोहन राव सर, नवीन यादव सर. नहीं नहीं नहीं, नवीन यादव को देने का है, और नवीन यादव जो है तो उधर चकपोस का उधर का अच्छा देख लेते उन्होंने। नवीन यादव को मिले ना, और नवीन यादव आते, అజరుద్దీన్ नहीं आते कोई भी। ఎమ్మెల్యే టికెట్ మాగండి సునీత గారికి ఇచ్చారు కదా వాళ్ళ వైఫ్ కి. ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా, లేక కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో భాగంగా ఇక్కడ జుబ్లీస్ లో బైపోల్ ఎలక్షన్స్ అనేది ఇక్కడ మాగంటి గారు చనిపోయిన అనంతరం ఇక్కడ జరుగుతుంది. సో దానికి కావున ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ అయితే ఒక గత 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ కంటెస్ట్ అంటే 3 సార్లు గెలిచారు ఇక్కడ. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గారు ఉన్నారు, తన ఇక్కడ టికెట్ ఆశాభావంగా వ్యక్తం చేస్తున్నారు. సో దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నవీన్ గారికి ఇస్తే బాగుంటుంది అన్నట్టు మేము ఆలోచిస్తున్నాము. ఇంకోటి జుబ్లీస్ లో కూడా నవీన్ యాదవ్ గారి హవా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ బైపోల్ ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సార్ ఇక్కడ జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటే సార్, బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, కాంగ్రెస్ గెలిచే అవకాశం? యాక్చువల్గా నేను ఏ పార్టీకి చెందినోని గాను మా సామాన్య కార్యకర్తగా చెప్తున్నా. నాకు తెలిసినంత ప్రకారం ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నట్టు. అది నవీన్ అన్నకి ఇస్తే చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే నవీన్ అన్నకి చాలా మంచి వ్యక్తిగతంగా చాలా మంచి ఆయనకి ఇస్తే కొంచెం అవకాశం ఎక్కువ సీటు కాంగ్రెస్ కి రావచ్చని. ఎలా ఉందంటారు, బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, గుంతూరు రామ్మోహన్ రావు గారికి ఎవరు ఇస్తారంట టికెట్? అలాగే ఇక్కడ ఎట్ ప్రెసెంట్ మాత్రం టికెట్ మాత్రం నవీన్ అన్న కేటాయించారనుకో కాంగ్రెస్ తరఫున కంపల్సరీ నవీన్ యాదవ్ గెలుస్తాడు. గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేవు. అదే నవీన్ అన్న వస్తే మాత్రం ఆ పథకాలన్నీ అందరికి అందుతాయని చెప్పేసి పబ్లిక్ ఒక గట్టి నమ్మకం పెట్టుకోరు. అది కాంగ్రెస్ తరఫున టికెట్ కూడా నవీన్ అన్నకు వస్తేనే గెలుస్తాడని చెప్పేసి పబ్లిక్ అందరూ ఆశిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మాగంటి సునీత గారు అంటారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, గుంతూరు రామ్మోహన్ రావు ఎవరికి ఇస్తారంటే టికెట్? అలాగే నవీన్ యాదవ్ అన్న అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఎప్పుడు అరే ఎక్కడ మాట్లాడుతున్నా, జగన్ ఈగన్ నడవది, ఇది హైదరాబాద్, ఇది ఈడ మొత్తం కాంగ్రెస్ ఉంటది. అయితే ఎప్పుడు పబ్లిక్లు ఉంటాడు అన్న, ఎప్పుడు పబ్లిక్లు ఉంటాడు. మాకు ఏ టైం కొని వస్తాడు, ఫుల్ సపోర్ట్ చేస్తాడు, మాకు యూత్ కి ఫుల్ సపోర్ట్ చేస్తాడు అన్న. అట్లా అని మంచి అభివృద్ధి జరుగుతా అంటారు నవీన్ యాదవ్ గారు అయితే. మాకు ఏమైనా ఇప్పుడు బస్సులు ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నిటికి ఉంటాడు అన్న, ఉంటాడు మాతో. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నేను ఒక ఓటర్ని. నేను కాంగ్రెస్ తరఫు నుంచి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే కన్ఫామ్ గా గెలుస్తాడు. 100% గెలుస్తాడు నవీన్ అన్న కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఆ ఓట్లన్నీ చీలికపోతాయి. నవీన్ అన్ననే పక్క క్యాండిడేట్ అభ్యర్థి. వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం గెలిచే శక్తులు మాత్రం లేవు కాంగ్రెస్ తరఫున. నవీన్ అన్నకే పక్క టికెట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా. ఎందుకని సార్? ఏ విధంగా? నవీన్ అన్నకు యూత్ ఫాలోయింగ్ బాగుంది. నవీన్ అన్న సంక్షేమ ఆయన సేవాదళం ముందు చాలా సేవలు చేశారు. మా డాడీ చనిపోతే
10,000 మా ఇంటికి వచ్చి ఇచ్చాడు. మా ఇంటి దగ్గర లేకుంటే మా డాడీ శవం అక్కడ ముందలగడ్డలు ఉంటే వచ్చి 10,000 నాకు ఇచ్చాడు. దానివల్ల ఆయన చేసిన సేవా కార్యక్రమం ఆయనకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం మేము. సమస్య ఉంటే వచ్చి పరిశీలించే అవకాశం ఉంటుంది అంటారు. 100% అది 100% పరిష్కరిస్తాడు. ఆయనకు తెలిసింది అనుకో, ప్రత్యేకంగా ఇంటికి వచ్చాను, ఆయన పరామర్శించి ప్రాబ్లం ఏందో తెలుసుకుంటాడు. హాస్పిటల్ కానీ ఏదైనా మనీ విషయం కానీ ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ ఏదైనా అని సాల్వ్ చేస్తాడు. అలాగే మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ మాగంటి సునీత గారు ఉన్నారు కదా. మాగంటి సునీత గారు అంటే ఏం తెలియదండి. ఒక తెలియని దానికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు, ఏదో సానుభూతి ఓట్లు పడుతున్నాయని. కానీ సానుభూతి ఓట్లు లేవు. మాగంటి గోపీనాథ్ ఉన్న వరకైతే నడిచింది బీఆర్ఎస్ పార్టీ. అభివృద్ధి చేసిండు. ఇప్పుడైతే రాదు. ఆయన ఏదో బీఆర్ఎస్ కేటీఆర్ అనుకుంటూ సానుభూతి ఓట్లతో గెలుస్తాడు అని, కానీ గెలవదు. నవీన్ యాదవ్ అయితే పక్కా 100% నేను ఇస్తున్నాను, 100% గెలుస్తాడు. అయితే జూబ్లీహిల్స్ మనం కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు వాళ్ళ వైఫ్ మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ. మరి రెండు పార్టీలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీజేపీ కూడా. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అన్న అయితే చచ్చిపోయింది, కానీ ఇప్పుడు ఆయన ఆత్మ శాంతి చేయాలి. కాబట్టి నా ఆలోచన ప్రకారం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే వాళ్ళ భార్యకి లేకపోతే వాళ్ళకి టికెట్ ఇవ్వాలని నేను అట్లా ఇచ్చిరేమో అంటే నాకు సంతోషమే. కాబట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, ప్లస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిరు, ఇప్పుడు బీజేపీ ఉంది. ఇప్పుడు కంటెస్ట్ గా ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే కానీ చేసినా కూడా ఇప్పుడు మనకి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, ఆ కాంగ్రెస్ లో ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే కాంగ్రెస్ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది నాకు కంటికి. ఇప్పుడు బీజేపీ కూడా చాలా ఫైర్ లో కూడా ఉంది బీజేపీలో కూడా. కానీ బీజేపీ మన లంకల దీపక్ రెడ్డి అన్నకి ఇస్తే కూడా చాలా సంతోషం అన్నట్లు అనిపిస్తుంది నాకు కూడా. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి అన్నకి ఇవ్వాలి. మరి మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ఇక్కడ? నా మాగంటి గోపీనాథ్ అభివృద్ధి ఏమంటే ఇప్పుడు రోడ్ సమస్య కానీ అవన్నీ సమస్య కానీ మనం బాగానే చేసిన మాగంటి గోపీనాథ్ అనేది. ఇప్పుడు బీజేపీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది చేస్తుంది. ఇప్పుడు అట్లా రోడ్ వేసిరు అంటే మన బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేసిరు, కానీ ఫండ్ అయితే మొత్తం సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ అవి బాగానే కొంచెం కూడా బీజేపీ ఉంటే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారు. బీజేపీ వస్తే ఖచ్చితంగా ఇది ఒక్కటే మన జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ రాకుండా స్టేట్ రావాలంటున్నాను. ఇప్పుడు జూబ్లీస్ లో ఒక్కటి కాకుండా స్టేట్ లో వస్తే అభివృద్ధి అనేది ఇప్పుడు అంత జనాలకి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కటే స్టేట్ లో వచ్చి అంటే ఒకటే కాన్స్టిట్యూన్సీలో వచ్చి ఇప్పుడు మనకు బీజేపీ వస్తే కూడా ఫైదా లేదు కదా. ఇప్పుడు స్టేట్ లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు బీజేపీ కూడా రావాలని మాకు ఆలోచన ఉంది అంతే. సరే, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు అంటారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ లేక బీజేపీ పార్టీ? మాకు అంత ఐడియా లేదండి. బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. మాకు తెలిసిన మటుకు అయితే మీకు చెప్తున్నాం. అంటే మీకు తెలిసి బీఆర్ఎస్ వస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారు. అవును, మాగంటి సునీత గారు. అవును. మరి గతంలో ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు ఉన్నారు కదా, మా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా, కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అంటారు సార్? ఎందుకండి మాకు హెల్ప్ బాగా చేస్తారు, టీఆర్ఎస్ బాగా హెల్ప్ చేస్తారని కాంగ్రెస్ కి. మాగంటి సునీత గారు గెలిస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా, లేకుంటే బీజేపీ పార్టీ గెలిచే అవకాశం లేదు కాంగ్రెస్ అంటారా? నేను టీఆర్ఎస్ కి ఇస్తాను. మాగంటి సునీత గారికి ఎందుకంటే సార్? మాకు ఎందుకంటే కేసీఆర్ మన ముఖ్యమంత్రి వాళ్ళ ఫ్యాన్ లెక్క మనం వాళ్ళకి ఇస్తాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఇక్కడ కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారు. మరి కేంద్రంలో కాంగ్రెస్ ఉంది కదా సార్, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఏమో బొంద పెట్టుకోదని దాన్ని బొంద పెట్టుకో, మాకు అవసరం లేదు. అలా లారీలో కూడా ఊరిపిండు, మాకు నడుస్తలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. ఈ ప్రభుత్వం వస్తే ముట్టలు కలిపేసింది మమ్మల్ని. ఏం బతకలేకుండా అయింది, సావలేకుండా అయింది. అంతా ఆగమాగం ఉంది మా బతక. ఈ మోటార్ లైన్ మట్టుకు ఎక్కడ పోయినా ఏడ పోయినా వండుడే ఉంది, ఏడ లోడింగ్ అయితే లేదు, చేస్తలేదు. అంతా ఇబ్బంది ఉంది మాకు. తిన్న తిండి కూడా పైకి పడతలేదు, ఆ తిన్న బుక్కడు కూడా పైకి పడతలేదు. 3 పూటలు తినేది ఒకటే పూట తింటున్నాం మేము బువ్వ. చాలా ఇబ్బంది ఉందండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, చాలా ఇబ్బంది ఉంది. వేస్ట్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంట సార్? ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు అంటారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ?
కాంగ్రెస్ లెవెల్కి ఇచ్చారు సీటు. ఇంకెవరికి లేదు ఆ, సీట్ వచ్చిందని బట్టి చెప్పొచ్చు. ఇప్పుడైతే సునీతనే ఇక టీఆర్ఎస్. బీఆర్ఎస్ సునీత గారికి గెలిచే అవకాశం ఉంది అంటారు. ఏ విధంగా సార్? ఇంకా ఏ విధంగా ఆయన మీద సానుభూతి అనుకోండి, లేకపోతే ఏదైనా కానీ. రాబోయే బై ఎలక్షన్స్ లో ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ ఇప్పుడు టికెట్ ఇచ్చారు కదా మాగంటి సునీత గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, బొంతు రామ్మోహన్ రావు గారు, ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి బీజేపీ పార్టీ ఇప్పుడు ఎవరు వస్తారని ఏం సీట్ రాలే కదా, ఎవరికి ఎవరని చెప్పాలి, ఏం చెప్పలేము కదా, వచ్చాక చెప్పగలుగుతారు. అంతవరకు మనకి అంతే సార్. మరి గతంలో చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారి పనులు ఎలా ఉంది సార్? చేశారు, బాగానే చేశారు, డెవలప్మెంట్ మంచిగా బాగానే చేశారు. మరి ఇప్పుడు సునీత గారికి ఓట్లు పడే అవకాశం ఉందంటారు? పడితే చెప్పలేము కదా, 15 బాగుంది, ఏ టైం ఏది రేది 15 నిమిషాలు అంతే కదా, ఎవరి మీద ఏం భారం వేయలేం కదా. ఓకే, అయితే ఇప్పుడు పార్టీని చూసి ఓట్లు వేస్తారంటారా, అలాగే క్యాండిడేట్స్ గురించి చూసి ఓటు వేసే అవకాశం ఉందంటారు? ప్రజలు ఎట్టేసి తెలియదు కదా సార్, ప్రజలు బట్టి మనం అవకాశం అంతే. ప్రజలు ఎటు ఇప్పుడు ఏ టైం ఎటు మొక్కే తెలియదు ప్రజలు గంటల. జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటారా, బీజేపీనా, లేకుంటే కాంగ్రెస్ అంటారు? కాంగ్రెస్. ఎందుకంటే మాకు నవీన్ యాదవ్ ప్రేమ అంటే ఎందుకంటే అంటే ఏ విధంగా? మాకు ఫ్రెండ్ दोस्त हमारा अच्छा आदमी है, अच्छा काम करता. नवीन यादव बोले तो हमारे को अच्छा है. और అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారా? మంచిగా జరుగుతుంది. జూబ్లీ హిల్స్ లో చూసుకుంటే ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి వాళ్ళ వైఫ్ టికెట్ ఇచ్చారు కదా మాగంటి సునీత గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. కాంగ్రెస్ కాదండి, అసలు అతను చేసిన పనులు ఏవి లేవు. ఏవేందో ఏంటంటే శారీస్ కూడా ఇస్తామని చెప్పేసి, 6 పథకాలు అని చెప్పేసి ఎలాంటి అర్హత లేదు. కాబట్టి అతను సీఎం ఉందా లేదా అన్నట్టు మాకే క్లారిటీగా లేదు. సో ఆ నియోజకవర్గంలో అతను వచ్చే అవకాశమే లేదు. మేబీ అనుకుంటున్నాం ఈ 3-4 monthsలో ఆయన డ్రాప్ అయిపోతే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మాకు బీఆర్ఎస్ కేసీఆర్ చాలా మంచి పనులు చేశారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా 100% మేము ఓటేస్తాము. ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఉందంటారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? అండి ఇప్పుడు ఎందుకంటే ప్రజలు కూడా బాగా బుద్ధి వచ్చింది కాబట్టి, ఎలాంటి అతను చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మనకు బీఆర్ఎస్ వాళ్ళే వస్తారు. 100% మీరు షూర్గా చెప్తున్నాను. జూబ్లీ హిల్స్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచే మాగంటి సునీత గారు టికెట్ ఇచ్చారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అంటున్నారు, బొంతు రామ్మోహన్ రావు గారు, అలాగే బీజేపీ పార్టీ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కానీ నా లెక్క ప్రకారం అయితే ఈయన చాలా కష్టపడుతున్నారు. అనిల్ నవీన్ యాదవ్ చెప్పలేం, భవిష్యత్తు ఒక్కవేళ వస్తే నవీన్ కూడా రావచ్చు, లేదని సమస్య కాదు. ఆమెది టీఆర్ఎస్ అంటే అదే టీఆర్ఎస్ అది పేరు ఉన్నది అంతే, కానీ ఎక్కువ సామాన్యంగా కష్టపడేది నవీన్ యాదవ్. కాబట్టి వాళ్ళ పబ్లిక్ కూడా చాలామంది నవీన్కి కొంచెం లైక్ చేస్తున్నారు. ఆమె కొత్త కదా, అంటే మాగంటి గోపీనాథ్ ఉంటే ఆ మాట అలాగ ఉండే, ఇప్పుడు ఆమె కొత్తగా వచ్చింది. ఇక కేసీఆర్ పార్టీని చూసి చేస్తేనే ఓటు. ఆమెకు ఎవరు గుర్తుపడతారు? ఎక్కువ సామాన్యంగా గుర్తుపట్టరు కదా ఆయన అప్పుడు ఆమెకు ఎక్కువ గుర్తుపట్టరు కదా. మాగంటి గోపీనాథ్ ఉంటే ఒక మాట అలాగ ఉండే, కానీ మాగంటి గోపీనాథ్ ఆయన చనిపోయాడు కదా, కాబట్టి ఆమె భార్యకు ఎక్కువ గుర్తుపట్టరు. ఆ కేసీఆర్ పార్టీ చూసి చేస్తే ఒకవేళ చెప్పలేం.